ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీస్ ఏమైనా ఫిర్యాదు చేశాయా లేదా అనేటువంటిది మనం నిర్ధారించుకోవాలి. ఒకటి, రాష్ట్రంలో ఏసీబీ కేసు నమోదు చేసింది కనుక, కాబట్టి ఒక క్రిమినల్ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ ఎంటర్ కావచ్చు. రాష్ట్రంలో కేసు నమోదు చేయకుండా ఈడీ ఎంటర్ కావడానికి లేదు నిబంధనల ప్రకారం. ఏదో ఒక కేసు ఆధారం ఉండాలి, అప్పుడు ఈడీ వస్తుంది. ఇక్కడ నాకు ఆశ్చర్యం కల్పిస్తుంది ఏంటంటే, మమ్మల్ని బెదిరించడానికి ఈడీ దాడులు చేస్తుందని శ్రీకాంత్ గారు చెప్పారు. అంటే ఈ 3 కంపెనీలు మీవేనా, జగన్మోహన్ రెడ్డి గారివా లేకపోతే శ్రీకాంత్ గారివా ఇవి? నాకు అర్థం కాలేదు. కంపెనీల మీద దాడి చేసింది, నోటీసులు ఇచ్చింది కంపెనీలకి, మమ్మల్ని బెదిరించడానికి కంపెనీలకు నోటీస్ ఇచ్చిందని చెప్పేసి మరి వైసీపీ ప్రతినిధి ఏ విధంగా చెప్తున్నారు? అంటే మీ బెనామీ కంపెనీలా ఇవి అని అంగీకరిస్తున్నట్టుగా మీరు? అసలు మీకేమి సంబంధం వీటిని సమర్థించడానికి కానీ లేకపోతే వ్యతిరేకించడానికి కానీ? ఆ కంపెనీలు వేరు, ఆ కంపెనీలు తప్పు చేశాయా ఒప్పు చేశాయా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది, ఈడీ తెలుస్తుంది. మధ్యలో మీరెందుకు దానికి మమ్మల్ని బెదిరించడానికి ఈడీ దాడి చేస్తుందని చెప్పేసి మీరు చెప్తున్నారు? అంటే డెఫినెట్ గా ఇవి మీ బినామీ కంపెనీలు, వాటితోటి మీరు కుమ్మక్కయ్యారనేది మీరు అంగీకరిస్తున్నట్టు. లేకపోతే మీకు సంబంధం ఉంది అసలు? అంటే ప్రతిదాన్ని మీరు పైన వేసుకొని ఇది ఎక్కడ ధోరణి? అంటే ప్రతి దానిలో మీ వ్యవహారం ఉంది అని మీరు పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు. ప్రతి అక్రమంలోనూ ప్రతి దానిలోనూ మీ వ్యవహారం ఉంది అనేది. అలాంటప్పుడు మరి రెండోది, ఈ కేసు దీన్ని చూస్తే నిజంగా సురేష్ గారు, నేను గతంలో అనేకం చెప్పాను, ఇట్లాంటి కేసులు పెట్టి, తేలని కేసులు పెట్టి, చివరికి 2029 ఎన్నికల నాటికి శ్రీకాంత్ గారు చెప్పినటువంటి ధైర్యం ఏదైతే ఉందో, ఇవన్నీ ఏవి తెలియవు కాదు, ఇవి మాకు ప్లస్ పాయింట్లు అవుతాయని చెప్పేసి శ్రీకాంత్ గారు చెప్పింది 100% వస్తాం. నేను అనేక సార్లు చెప్పాను, ఈ విధమైనటువంటి కేసులు, ఇట్లాంటి పెట్టి కేసులు పెట్టి నెంబర్లు పెంచుకుంటూ పోయి ఎటు తేలనప్పుడు చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ప్లస్ పాయింట్లు అవుతాయి. ఆ ధైర్యమే ఆయనే చెప్పారు, ఇవన్నీ మాకు ప్లస్ పాయింట్లు అవుతాయని చెప్పేసి. అంటే వైసీపీ నాయకులు మరి దీని మార్గం ఏంటి, సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏముందని మరి దాన్ని హైప్ చేసినటువంటి వాళ్ళు చెప్పాలి. వాటిని హైప్ చేసింది ఎవరు? 3 పార్టీల కూటమి హైప్ చేసింది. హైప్ చేసిన తర్వాత జనం ఏమనుకుంటారు? ఇది వెనకాల ఉన్నటువంటి చట్టము లేకపోతే కోర్టు పరిధులు ఇవన్నీ ఎవడు ఆలోచిస్తున్నాడు? జనానికి ఏంటి, మేము ఇదిగో ఇన్స్టెంట్ గా మేము రాగానే వేసేస్తున్నాం, ఫలానా వాడిని జైలు వేస్తాం, ఫలానా వాడిని ఇంకోటి వేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు మరి చెప్పేటప్పుడు ఉండాలి, ఆలోచన ఉండాలి వాళ్ళకి. అప్పుడు తెలియదా కోర్టులు కేసులు ఇవన్నీ దశాబ్దాల తరబడి సాగుతాయి, ఎన్నికల నాటికి తేలే కాదు ఈ కేసులు అనేటువంటిది వాళ్ళకి తెలియాలి. వాళ్ళే చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు, ఆ 3 పార్టీల వాళ్ళు చెందినటువంటి వాళ్ళే చెప్పాలి. లేకపోయేట్లయితే ఎందుకు మరి ఇటువంటి కేసులు అన్ని పెట్టుకొని, ఇలాంటి పెట్టి కేసు ఇవే రుజువు అయ్యే కాదు, పెట్టేవి కాదు. మనం చూసాం, పినరాయి విజయన్ కూతురు ఆమె ఎప్పుడో 2017, 2020 మధ్య 1,72,00,000 ఆ లావాదేవీలు, అవన్నీ లెక్కలు ఉన్నాయి. అటువంటి దాని మీద ఎంత హడావుడి చేశారో చూసాం మనం. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివన్నీ పెట్టుకొని, మరి సురేంద్ర నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి కేసులన్నీ పెట్టుకుంటే ఇవన్నీ మీకు తలకి చుట్టుకుంటే కాదు, చుడతారు. శ్రీకాంత్ గారు, జోలాపురం శ్రీకాంత్ గారు తలకు తుడతారు 2029 నాటికి. ఈ మద్యం కేసు కానీ, లడ్డు కేసు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, ఏమైందో తెలీదు. మనం చూసాం, ఒక కమిటీని వేశారు, మళ్ళీ ఆ కమిటీని మీద ఇంకో కమిటీని వేశారు. ఆ కమిటీ ఏమైందో మళ్ళీ మనం చర్చించలేదు ఇంతవరకు. మరి మధ్యలో మీరు ఏమైనా చర్చించారేమో నాకైతే తెలియదు. ఆ కమిటీకి 1 వారం రోజులే ఇచ్చారు. ఆ 1 వారం రోజులు ఆ కమిటీ ఏమి సిఫార్సు చేసింది, ఏమి చర్యలు తీసుకున్నారు ఎవరికైనా తెలుసా? తులసిరెడ్డి గారు ఏమైనా ఫాలో అవుతున్నారా? శ్రీకాంత్ గారు ఏమైనా ఫాలో అవుతున్నారా? సురేంద్ర నాయుడు గారు ఏమైనా చెప్పాలి మరి. అందుకనే ఇవన్నీ కూడా రేపు 29 నాటికి ఇట్లాంటివన్నీ సేకరించి పెట్టుకుంటున్నారు. శ్రీకాంత్ గారు చెప్పిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఇట్లాంటి వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళా ఒక దండయాత్ర చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకని సురేంద్ర నాయుడు గారు జాగ్రత్త పడకపోయేట్లయితే అవే వాళ్ళ మెడకి చుట్టుకుంటాయనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నా. ఏ కేసులు ఏంటండి, 2,700 కోట్ల నోటీసులు ఏంటి, 150 లక్షలు
లేకపోతే 129 లక్షల బంగారం పట్టుకోవటం. నవ్వుతారండి. ఈడీ చేసేటువంటి పనుల్ని చూసి ఎవరైనా నవ్వుతారు. ఎవడన్నా పెట్టుకుంటాడని ఇంట్లో కేసులు దాఖలయ్యి 2024 సెప్టెంబర్లో కేసులు పెట్టాయి. ఈడీ వస్తుందని తెలీదా వాళ్ళకి? ఎవడన్నా పెట్టుకుంటాడా? బుర్రలో కాస్త కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడో పెట్టుకోడు. ఏం చేస్తారు ఇట్లాంటి కేసులతోటి? నగుబాట్లు పాలవుతారు. అందుకని సీరియస్ గా తీసుకోండి. అయితే లావాదేవీల మీద నోటీసులు ఇష్యూ చేశారు. ఈ లోపల జరిగిన సోదాల్లో లభ్యమైనంత వరకు మీరు అన్నట్టు కోటిన్నర లేదా ఇంకో కోటిన్నర నగదు, కోటిన్నర గోల్డ్ని స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ నోటీసులకి ఏమని వాళ్ళు సమాధానం చెప్తారో, దానికి ఈడీ ఏ రకంగా మళ్ళా ముందుకెళ్తుందో చూద్దాం. ఎనీవే, ఆన్ దట్ నోట్ లెట్స్ వైండ్ అప్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, సురేంద్ర నాయుడు గారు, తులసిరెడ్డి గారు అండ్ జోలాపురం శ్రీకాంత్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.